ప్రభుత్వ పథకాల అమలు విషయంలో తెలంగాణలో పొలిటికల్ ఫైట్ నడుస్తోంది. అర్హులందరికీ పథకాలు అందడం లేదని విపక్షం, ప్రతి ఒక్కరికి అందిస్తాం, రాజకీయం చేయొద్దంటూ అధికార పక్షం. ఇలా రెండు వర్గాల మధ్య రచ్చ మొదలైంది. విమర్శలు, కౌంటర్లతో పొలిటికల్ హీట్ కంటిన్యూ అవుతోంది. 10 ఏళ్లలో 40,000 మందికి లబ్ధి చెందింది. మేము వచ్చిన సంవత్సరంలో పని మొదలుపెట్టి రాష్ట్రంలో అదనంగా 40 లక్షల మందికి మేలు జరిగే విధంగా కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం కానీ, పాత రేషన్ కార్డుల్లో మరి కుటుంబ సభ్యులను చేర్చడం కానీ చేయించబోతున్నాము. మేము మీలాగా రేషన్ కార్డు ఇవ్వడానికి కూడా ఒక గొప్ప కార్యంగా, దైవ కార్యంగా భావించి మేమేమి దాన్ని ఏదో గొప్ప ఇదిలాగా చేయలేదు, హడావుడి చేసి చేయలేదు. ప్రతిదానికి పబ్లిసిటీ పిచ్చి ఉండాల్సిన అవసరం లేదు. 6,47,000 పైచీలకు కార్డులు ఇచ్చింది 9.5 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం. కానీ వీళ్ళలాగా మేము అదొక ప్రదర్శనలాగా చేసి ఇవ్వలేదు. మేము చాలా మేరకు మీ సేవ ద్వారా ఇతరత్ర ఎవరైతే లబ్ధిదారులు అప్లై చేసుకుంటే డైరెక్ట్గా వాళ్ళకే ఇచ్చినాం. గతంలో ఇవ్వలేదు అనే మాట అబద్ధాలు గతంలో చెప్పినారు, మళ్ళీ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో 1 కోటి మంది కూలీలుంటే కేవలం 6 లక్షల మందికి మాత్రమే ఈ పథకం ఇస్తామంటున్నారు. అంటే 6 పైసలు ఇస్తున్నారు, 94 పైసలు ఎగబెడుతున్నారు. 6 పైసలు ఇచ్చి మా పథకం అమలైపోయింది అంటున్నారు. ఎగబెట్టింది 90 పైసలు, ఇచ్చింది 6 పైసలు. ఇది మీ కాంగ్రెస్ పాలన. మనం చేయబోయే ప్రభుత్వ కార్యక్రమాల గురించి ఎవరు ఎన్ని చెప్పినా నమ్మద్దమ్మా. మేము తప్పకుండా మీ ఆలోచన కారణంగా మీ ఆశీర్వదించిన వచ్చిన ప్రభుత్వం అందరికీ న్యాయం చేస్తుంది. మా పేరుంది లేదని రెచ్చగొట్టే ప్రయత్నం చేసే వాళ్ళందరికీ బుద్ధి చెప్పే విధంగా మీకు ఒకవేళ పేరు లేకపోతే అప్లికేషన్ ఇచ్చి మీ యొక్క కార్డును పొందండి మనం మనగేస్తూ కావాలని ఉద్దేశపూర్వకంగా కొన్ని రాజకీయ పార్టీలు ఆ గ్రామ సభల్లో రాద్ధాంతం చేయాలని ఒక చిత్రాన్ని చిత్రీకరించే కార్యక్రమాన్ని చేపడుతున్నారు తప్ప ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి, నిజాయితీ, పేదవారి పట్ల ప్రేమ, అభిమానం ఉంది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వంలో అర్హులైన పేదవాళ్ళకి ఎన్ని మాయ మాటలు చెప్తే ఏ రాజకీయ పార్టీ వచ్చినా ఆ రాజకీయ పార్టీల మాటలు నమ్మకండి. రాష్ట్ర వ్యాప్తంగా చూస్తున్నాం, గ్రామాలలో ఇక్కడికక్కడికి తిరుగుబాట్లు మొదలైనాయి. స్వచ్ఛందంగా ప్రజలు తిరుగుబాట్లు చేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ దీనికి నాయకత్వం వహిస్తే ఇక అది ఉప్పెనలాగా మారుతుంది. మా 4 ఏళ్ళు ఉంటామన్న కళ కూడా పోయేటట్టుంది, ఉన్నది ఊసిపోయేటట్టుంది. ఇప్పుడు ఆయన భయం ఎక్కువైంది వీళ్ళకు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీ పోరాటం ఆపదు.